హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసు ప్రభువారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుసంబంధమైన ప్రేమను ధరించుకొనుడి. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటి, మనం పరిపూర్ణులం అవ్వాలంటే ఇక్కడ ఏంటంటే మనం అన్నిటికీ పైగా మనము ప్రేమను ధరించుకోవాలి. సో మనం ఇంగ్లీష్ కింగ్ జేమ్స్ వర్షన్లో చూస్తే చారిటీ అని ఉంటుందన్నమాట. అంటే చారిటీ అంటే మనం ఓన్లీ డబ్బులు దానం చేయడం అనే కాదు, కానీ ఇక్కడ ఏంటంటే మనం ఎవరైనా ఏమంటారు, ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు వారిని ఆదుకోవడము. అంటే ఎవరైనా సపోజ్ తప్పులు పాపాలు చేస్తున్నట్లయితే వారు నీతిమంతులుగా అయ్యే విధంగా మనం వారికి సహాయం చేయడం. అంటే యేసు ప్రభు వారిని గురించి చెప్పి వారిని నీతిమంతులుగా దిద్దడము. సో ఇక్కడ ఏంటంటే బేసికల్లీ ఇతరుల కష్టాల్లో వారికి సహాయం చేయడము, ఇతరుల తప్పులు వెతకకుండా మనం వారిని చూడడము. సో ఇక్కడ ఏంటంటే మనం అన్నిటికీ పైగా మనం ప్రేమను ధరించుకున్న వారమైతే, సో ఇతరులను మనం ప్రేమించినట్లయితే, వారు ఎదిగే విధంగా మనం చూస్తున్నట్లయితే ఏంటంటే మనకు పరిపూర్ణత అనేది వస్తుంది. సో ఈ వాగ్దానం మీరు వింటున్నట్లయితే ఏంటంటే ప్రతిరోజు ప్రేమ గురించి ప్రార్థన చేయండి. దేవా, నన్ను నేను ఎలాగ ప్రేమించుకుంటున్నానో ఇతరులను అలాగ ప్రేమించాలి. మీరు నాకు ఏ ప్రేమనైతే చూపిస్తున్నారో నేను ఇతరుల పట్ల అలాంటి ప్రేమను చూపించాలి అని ప్రార్థన చేసినట్లయితే ఏంటంటే మనం ప్రతిరోజు ప్రేమలో ఎదుగుతాము. సో మనం ప్రేమలో ఎంతైతే ఎదుగుతామో మనం అంతగా పరిపూర్ణమవుతున్నట్టు అర్థము. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మేము అన్నిటికీ పైగా మేము ప్రేమను ధరించుకోవాలి, ఎందుకంటే ప్రేమ అనేది పరిపూర్ణతకు అనుబంధమైనది కాబట్టి. కావున ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో వారు ప్రతిరోజు ప్రేమ గురించి ప్రార్థన చేసి వారు ప్రతిరోజు ప్రేమలో ఎదుగుటకు సహాయం చేయండి. మీరు ఎలాగైతే మమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నారో, మమ్మల్ని మేము ఎలాగైతే ప్రేమించుకుంటున్నామో మేము ఇతరులను అలాగ ప్రేమించుటకు సహాయం చేయండి. ఇతరులకు మేము సహాయం చేయటకు, వారు ఎదిగేలాగా చూడడము, ఆ విధంగా మేము చేయటకు సహాయం చేయండి. ప్రతిరోజు మేము చారిటీలో అంటే ప్రేమలో మేము ఎదుగుటకు సహాయం చేయండి. అలాగ మేము ఎదిగి పరిపూర్ణలమయ్యే విధంగా చూడండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.